వెల్కమ్ టు మెహర్స్ టేస్టీ కిచెన్. ఈరోజు మనం రుచికరమైన ముస్లిం స్టైల్ బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1.5 గ్లాస్ బియ్యాన్ని అయితే కడిగి పక్కన పెట్టుకుందాం. ఈ రైస్ అనేది 30 మినిట్స్ ముందుగానే మనం వాష్ చేయడం వల్ల బియ్యం గింజలు నీటిని పీల్చుకొని పొడువుగా ఉడుకుతాయి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: చెక్క, లవంగం, షాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకులు, తరిగిన ఉల్లిపాయ ఒక పెద్ద సైజు, కొత్తిమీర, పుదీనా రెమ్మలు, 4 పెద్ద పచ్చిమిర్చి ముక్కలు, 2 టమాటా ముక్కలు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండిలో ఆయిల్ వేసుకుందాం. మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం చూపించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఈ స్పైసెస్ కొంచెం హీట్ అవ్వగానే ఇందులోకి మనం తరిగిన ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకుందాం. ఈ ఆనియన్స్ కొంచెం బాగా బ్రౌన్ కలర్లో షేడ్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూసారుగా లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేయించాలి. ఇవి వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత మనం అందులో కట్ చేసుకున్న 2 పెద్ద సైజు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. అది కూడా కొంచెం డార్క్గా ఫ్రై అవ్వాలి. ఇలా టమాటా వేగిన తర్వాత అందులోకి పుదీనా, కొత్తిమీర ఆకులు కూడా వేసుకుందాం. బగారా రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ స్టఫ్ అండి. ఇది రెడీ అయితే మన మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. చూసారుగా బాగా ఫ్రై అయినాయి అన్నీ. ఈ ఫ్రై అయిన దాంట్లో 1 గ్లాసుకి 1.5 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది. 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాం కాబట్టి మనం 3 గ్లాసుల నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాము. దాంట్లోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేద్దాం. ఈ స్టేజ్లో మనం 1.5 టేబుల్ స్పూన్ దాకా రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అది అన్నం ఉడికే వరకు మనం లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకుందాం. మధ్యలో ఒకసారి తీసి చూస్తే చూసారుగా సగం రైస్ అయితే ఉడికిపోయింది. కలర్ఫుల్గా అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టుకుందాం ఒక 15 మినిట్స్ దాకా. 15 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి రైస్ మొత్తం ఉడికిపోయి బాగా స్మెల్ అయితే ఎక్స్ట్రాడినరీ. చాలా సింపుల్గా మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.